హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమ్మడి వంటల ఛానల్కి. నేను ఈరోజు చింతకాయ, వంకాయ, ఆనియన్ వేసి చట్నీ ఎలా చేయాలో చూపిస్తా. ఇది రొట్టెల్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: 4 కొంచెం పెద్ద సైజువి వంకాయలు, 2 మీడియం సైజు ఆనియన్స్, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ముడి చింతకాయ, అంటే మనం సంవత్సరం అంతా నిల్వ ఉంచుకుంటాం కదా, ఆ చింతకాయ ఊరగాయ అనమాట. ఒక పెద్దది టేబుల్ స్పూన్ అంతా ఆయిల్. ఇలా వంకాయల్ని ఎలా కాల్చుకోవాలనో నేను లాస్ట్లో కొంచెం సేపు వీడియో తీసి పెడతాను. అది చూసి మీరు వంకాయలు ఎలా కాల్చుకోవాలో చూడండి. వంకాయలు ఇలా లావు ఉంటాయి కదా, ఈ వంకాయలకి ఇట్లా ఆయిల్ అంటించేసి మొత్తం అంటించేసి ఇలా పొయ్యి మీద పెట్టేసి అన్నీ కాల్చుకోవాలన్నమాట. నల్లగా అయిపోవాలా, ఇల్లు నల్లగా అయిపోవాలా. మొత్తం కాలిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. అంటించిన తర్వాత ఇలా అంతా కాల్చుకోవాలన్నమాట. వంకాయని తిప్పుతూ మొత్తం నల్లగా కావాలన్నమాట. నల్లగా అయితేనే లోపలంతా మగ్గిపోతుంది. చూసారా, ఇలా మొత్తం అన్ని వైపులా నల్లగా కాలాలి. ఇది ఇలా ఉంది కదా, ఏం పర్లేదన్నమాట. ఇది కొంచెం చిన్న కదా, మెత్తగా ఉంది కదా, ఓకే అనమాట. అట్లా మొత్తం అంతా అయిపోయిన తర్వాత స్టవ్ అంతా ఆఫ్ చేసేసి ఒక పేపర్ మీద పెట్టేసుకొని వీటిని హీట్ ఉన్నప్పుడే ఇలా పీల్ చేసేయాలి. అంటే హీట్ అంటే కొంచెం వెచ్చగా ఉన్నప్పుడైతే నీట్గా వస్తుందన్నమాట. ఇలా వంకాయనంతా బౌల్లోకి వేసిన తర్వాత బాగా ఇలా చేతితో బాగా ఇలా గడ్డలు లేకుండా అనుకోవాలన్నమాట. బాగా స్మాష్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ చింతకాయ తీసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత కారం ఉంది కదా, కారం వేసేస్తున్నాం. వేసేసి మొత్తం అంతా ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు కారం తక్కువ అనిపించిందంటే మళ్ళీ వేసుకోండి. నేను ఇది ఆచి మసాలా రెడ్ చిల్లీ పౌడర్ వేసినాను కాబట్టి చాలా కారం ఉందన్నమాట, అందుకు కొంచెం వేసాను నేను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అంతా కలిపాక మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను. కలిపిన తర్వాత ఇలా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా జొన్న రొట్టెకి ఇది కాంబినేషన్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.